అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2 ది రూల్ ఇప్పుడు ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నాళ్ళ నుంచి ఈ చిత్రం గురించి భారతదేశంతో పాటు ప్రపంచ సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. కాగా ఈ నెల 17న బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఈ చిత్రం ట్రైలర్ వేడుక ఇండియా లెవెల్లో అందరినీ షాక్ గురిచేసింది. ఎక్కడ చూసినా పుష్ప గురించే చర్చ సాగుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఇప్పుడు ఇదే ట్రెండింగ్ పాయింట్ గా మారింది. పాట్నాలో జరిగిన పుష్ప 2 ది రూల్ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకకు దాదాపు 2.5 లక్షల మంది హాజరయ్యారు. ఓ తెలుగు హీరో నటించిన పాన్ ఇండియా సినిమా ఫంక్షన్ నార్త్ ఇండియాలో జరిగితే ఇంతలా జనసంద్రం కనిపించడం ఇదే మొదటిసారి. మొదట్లో ఈ ఈవెంట్ ను అక్కడ నిర్వహించాలి అనుకున్నప్పుడు గరిష్టంగా 25,000 మంది హాజరు కావచ్చని అంచనా వేశారు మేకర్స్. అయితే వీళ్ళ అంచనాలు తారుమారయ్యాయి. ఆదివారం జరిగిన ఈ ట్రైలర్ ఈవెంట్ కు అనూహ్య రీతిలో 2.5 లక్షల మందికి పైగా రావడం ఓ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ జనసంద్రంను చూసిన హీరో అల్లు అర్జున్ ఎంతో ఆనందపడ్డాడు. మీ ప్రేమకు నేనెప్పుడు తల వంచుతున్నానని, మీ ప్రేమను పొందడం అదృష్టమని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ వేడుకతో పాటు పుష్ప ది రూల్ ట్రైలర్ కూడా ఇండియన్ సినిమాల్లో పలు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంతటి మాసివ్ ట్రైలర్ చూడలేదని స్పందిస్తున్నారు. ట్రైలర్లోని ప్రతి విజువల్ గురించి ప్రతి ఒక్కరూ డిస్కస్ చేసుకునే స్థాయిలో పాజిటివ్ వైబ్స్ పుష్ప 2 సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆ స్థాయిలో ఉంటుందని ఇన్సైడ్ టాక్ కూడా ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ ట్రైలర్ లో కనిపించిన ఓ నటులను చూసి జనాలందరూ షాక్ అయ్యారు. అరగుండు మెడలో చెప్పుల దండతో కిల్లింగ్ స్మైల్ తో నడిచి వస్తున్న పాత్ర ఈ ట్రైలర్ కి హైలైట్ అయింది. దాంతో ఆ నటుడు ఎవరబ్బా అని అందరూ తెగ సెర్చ్ చేస్తున్నారు. అతడి లుక్ స్క్రీన్ షాట్ తీసి మరీ గూగుల్లో జల్లెడ పడుతున్నారు. ఇంతకీ ఆ ట్రైలర్ లో అరగుండు మెడలో చెప్పుల దండతో కనిపించిన ఆ నటుడు ఎవరో తెలుసా? ఆ నటుడు పేరు తారక్ పొన్నప్ప. కన్నడ సినిమాలో కీలక పాత్రలు పోషించి అతను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ కేజీఎఫ్ మూవీలోనూ నటించాడు. ఇక ఇటీవలే ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించాడు. ఇందులో విలన్ సైఫ్ అలీ ఖాన్ కొడుగ్గా కనిపించాడు. పుష్ప 2లోనూ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ట్రైలర్ లో తన లుక్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ అన్నింటినీ ఇన్స్టా స్టోరీలో షేర్ చేశాడు తారక్ పొన్నప్ప. గతంలో ఓ ఇంటర్వ్యూలో తారక్ పొన్నప్ప మాట్లాడుతూ పుష్ప 2లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించాడని, అతని క్యారెక్టర్ మూవీ టర్న్ అయ్యే ట్విస్ట్ మాత్రమే కాకుండా పుష్ప లైఫే మారిపోయే ట్విస్ట్ అని చెప్పుకొచ్చాడు. అయితే అతడు ఏ పాత్ర పోషించాడనేది మాత్రం ఎవ్వరికీ తెలీదు. ప్రస్తుతం తారక్ పొన్నప్ప పుష్ప 2 లుక్ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక పుష్ప 2 ట్రైలర్ విషయానికి వస్తే అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఉండటంతో 24 గంటల్లోపే అన్ని భాషల్లో కలిపి 10 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇండియాలో ఒక మూవీ ట్రైలర్ ఇంత వేగంగా 10 కోట్ల మార్క్ అందుకోవడం ఇదే తొలిసారి అని మేకర్స్ వెల్లడించారు. పుష్ప తల వంచడు, అంతేకాదు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేయడం కూడా ఆపడు. అత్యంత వేగంగా 10 కోట్లకు పైగా వ్యూస్ అందుకున్న ట్రైలర్ గా పుష్ప 2 ట్రైలర్ నిలిచింది అనే క్యాప్షన్ తో పుష్ప మేకర్స్ ఈ విషయాన్ని గర్వంగా వివరించారు.